హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు మనం చెప్పుకోబోయేది డిఫెన్స్ సంబంధించింది ఐటీబీపీ పోస్టుల కోసం చెప్పడం జరుగుతుంది. ఐటీబీపీ అనేది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ టైం తీయడము. ఇది స్టార్టింగ్ డేట్ 28/7/2024 నుంచి 26/8/2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. పేమెంట్ లాస్ట్ డేట్ కూడా సేమ్ డేటే ఇచ్చడం జరిగింది. అదేవిధంగా యాజ్ పర్ దీనిలో నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూ క్యాండిడేట్కి ఫీజు 100 రూపాయలు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు ఎటువంటిది లేదు. ఫీమేల్ క్యాండిడేట్ కూడా ఫీజు లేదు. అదేవిధంగా ఏజ్ అయితే 18 నుంచి 25 ఇచ్చారు. అదేవిధంగా ఏజ్ రిడక్షన్ కూడా ఇచ్చారు. దీనిలో కానిస్టేబుల్ బార్బర్, అదేవిధంగా కర్మచారి, అదేవిధంగా కానిస్టేబుల్ జనరల్ పోస్టుల వేజ్గా తీయడం జరిగింది. అన్నింటిలో కూడా కామగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. ఇది కర్మచారి అయితే 10th క్లాస్ మీద ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. కానిస్టేబుల్ బార్బర్ మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా కానిస్టేబుల్ బార్బర్ ఫీమేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా కర్మచారి అనేది పోస్టులు ఎన్ని ఉన్నాయి, కానిస్టేబుల్ జనరల్ మేల్కి అండ్ ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి నోటిఫికేషన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసేది వీలైనంత వరకు చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ అంటే ఓసీ క్యాండిడేట్కి 41 ఉన్నాయి, నార్మల్ ఓబీసీ క్యాండిడేట్ 9 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 10 ఉన్నాయి, కర్మచారి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ఆండ్రాయిడ్ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఐఎస్సీఓ యాప్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో యూజ్ చేసి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆన్లైన్ చేసే ముందు మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఈ కింద కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది. మీరు దాన్ని డైల్ చేసి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ విధంగా న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము మన డేటా అంతా ఇచ్చి, అదేవిధంగా కొత్త ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే మన మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే యాక్టివేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అప్పుడు ఇచ్చేటప్పుడే మనం పాస్వర్డ్ కూడా ఇచ్చుంటాము. అప్పుడు ఆ మెయిల్ ఐడి అండ్ ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మనం అప్లికేషన్ లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కొన్ని లైవ్ నోటిఫికేషన్స్ అయితే ఇన్ఫర్మేషన్ కోసం అయితే వస్తాయి. ఈ విధంగా లైవ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాము. లైవ్ నోటిఫికేషన్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏ జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డేట్స్ అనేవి ఉంటాయి, దాని ప్రకారం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రూఫ్ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే మనం ముందుగా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఫిల్ చేసుకోవాలి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనకి డాక్యుమెంట్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి మనకి వెళ్ళి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ రెండు కూడా మనకి జేపీజీ మోడ్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, సబ్మిట్ చేసుకోవాలి. ఆ సబ్మిట్ చేసేటప్పుడు మనకి ఎంత కేబీలో తీసుకుంటుందని చూసుకోవాలి. అప్పుడు అండ్ సక్సెస్ అని వస్తుంది. ఆ సక్సెస్ అని వచ్చేటప్పుడు మనకి ఓకే అయినట్టు. అప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనం ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ డీటెయిల్స్ అందులోకి వెళ్ళి మన ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నిటిని ఫుల్ఫిల్గా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోన్ నెంబరు, అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనం ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మదర్ నేమ్ కూడా సేమ్ అంటే స్పేసెస్ ఇవన్నీ చూసుకోవాలి. ఫాదర్ నేమ్కి మదర్ నేమ్కి మధ్యలో ఇప్పుడు రామారావు ఉన్నట్లయితే రామ అండ్ రావుకి మధ్య ప్లేస్ ఉందో లేదు చూసుకోవాలి. ఆ విధంగా ఫిల్ చేసుకొని ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా కంటి నేము, అదేవిధంగా కింద అడ్రస్, మన డోర్ నెంబరు, వీధి పేరు, అదేవిధంగా విలేజ్ నేము, పోస్ట్ ఆఫీసు, మండలము, డిస్ట్రిక్ట్ వైజ్గా మనం ఎక్కడైతే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనం టైప్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ విధంగా అడ్రస్ టైప్ చేసిన తర్వాత సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటాము. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ స్టేట్ నేమ్ కూడా మళ్ళీ అడుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ నేమ్ కూడా ఆటోమేటిక్గా అవి ఆన్లైన్లో ఫీడ్ అయిన అడుగుతుంది. పిన్ కోడ్ కూడా మనం ఇచ్చుకుంటాము. ఇక్కడ సేమ్ ఏదైనా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ అదే విధంగా ఫిల్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, రిలీజియన్ అంటే మన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఉంటాయి ఆప్షను. అదే నేషనాలిటీ ఇండియన్ లేకపోతే నేపాల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది కూడా సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా మనము ఈ కింద ఈ స్పోర్ట్స్ పర్సన్ ఎలిజిబిలిటీ ఎస్ఆర్ నో అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోవచ్చు, నో అయితే నో అని పెట్టుకోవచ్చు, దానికి పర్లేదు. అదేవిధంగా మేల్ క్యాండిడేటా ఫీమేల్ క్యాండిడేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మేల్ ఆర్ ఫీమేల్. అదేవిధంగా మీరు మ్యారీడా అన్మ్యారీడా అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అది మనం మ్యారీడ్ అన్మ్యారీడ్ కూడా ఇచ్చుకోవాలి. అదేవిధంగా మన ఇక్కడ 10th క్లాస్ అనేది ఏ బోర్డు చదివారో, అదేవిధంగా ఏ ఇన్స్టిట్యూట్, ఎంత పర్సంటేజు అనే ఆప్షన్ అయితే ఉంటుంది.
అవి అక్కడ ఫీడ్ చేస్తుంటుంది. ఇంకేదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే అక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇంకా మిగతా కూడా అప్లోడ్ చేయొచ్చు. అది ఇంకా మీరు ఎంప్లాయీ అన్ఎంప్లాయీ అని ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఇచ్చుకోవచ్చు. అలా ఇంత కింద ఈ కింద ఉన్న ఇన్స్ట్రక్షన్కి మీరు ఓకే కదనా అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ కింద అప్లై సక్సెస్ఫుల్లీ అప్లోడ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి ఇక్కడ మనం దేనికి అప్లై చేస్తామో అది గ్రీన్ కలర్లో చూపిస్తుంది పేమెంట్ పెండింగ్ ఉన్నవి. దాని మీద క్లిక్ చేయగానే ఇన్స్ట్రక్షన్ వచ్చి ఎగ్రీ ఆర్ నాట్ ఎగ్రీ అని అడుగుతుంది. ఎగ్రీ కొట్టి నెక్స్ట్ కొడతాము. మళ్ళీ కూడా మనం టైప్ చేసిన మ్యాటర్ అంతా ఇక్కడ మనకి ఈ విధంగా బాక్స్లో అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎగ్రీ కొట్టి సబ్మిట్ కొడతాము. ఇక్కడ సబ్మిట్ కొట్టినప్పుడు ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది. దీని తర్వాత వెంటనే మనం పేమెంట్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. పేమెంట్కి వెళ్ళినప్పుడు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏదైనా యూజ్ చేసి మనం అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అటువంటి ఇబ్బంది ఏం లేదు. చేసేటప్పుడు కూడా ఓటీపీ వస్తుంది. సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఒక ప్రింట్ అయితే తీసుకొని ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి.